ఈ సంవత్సరం ఏదో వాటర్ ద్వారా ఏదో జరగబోతుంది అన్నట్టు అదే చెప్పబోతున్నా. ఈ సంవత్సరము నీటి ద్వారా, ఆహారం ద్వారా మూకుమ్మడి మరణాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. భగవాన్, నీటిని చాలా జాగ్రత్తగా సేవ్ చెయ్యండి, నీటిని కాపాడుకోండి, మీరు తాగే నీరు పట్ల అప్రమత్తత కలిగి ఉండండి. ఓకే, అందుకే ఈ సంవత్సరం అయినా సరే జాగ్రత్త పడండి. మీ ఇంట్లో వర్షం నీళ్లు సేవ్ చేసుకోండి. మీ ఇంట్లో నీళ్లు అది మీ కంటి పరిధిలో ఉంటుంది, భగవంతుడు ఇచ్చిన నీళ్లు కాబట్టి దాంట్లో కల్తీ ఉండదు. బయట నుంచి వచ్చే నీళ్లలో కల్తీ అవకాశం ఉంటుంది. నేను ప్రభుత్వాలకు ఇప్పుడే చెప్తున్నాను, ముఖ్యంగా హోమ్ మినిస్ట్రీకి కూడా చెప్తున్నాను. ఐ రికమెండ్ టు ద హోమ్ మినిస్ట్రీ కైండ్లీ గివ్ ఫుల్ ఆఫ్ సెక్యూరిటీ సర్వేలెన్స్ ఆన్ ద వాటర్ బాడీస్. ఈ సమ్మక్క సారక్క జాతరలో ఏమన్నా ప్రాబ్లం ఉందా? ఈసారి సజావుగా జరుగుతుందా? ఏమన్నా సమస్యలు ఉన్నాయి అక్కడ? ఈ సంవత్సరం అయితే పరాభవనం సంవత్సరము, శని యొక్క స్థితిగతులు అంత బాగా లేవు. ఓకే, రాహు కూడా శని క్షేత్రంలో పడ్డాడు కాబట్టి ఇవి దీని ఏమంటారు, తోపులాటలు, మనుషులు చనిపోవడం, స్టాంపేడ్స్ ఎక్కువ అవ్వడము, సో ఇవన్నీ జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. అందుకే ఇప్పుడు సమ్మక్క సారక జాతరలో అయినా నేను చెప్పేది ఏంటంటే, మీరు పబ్లిక్ ని ఏంటంటే కనుక ఎట్లాగైతే తిరుమలలో కంపార్ట్మెంట్స్ ఎట్లాగైతే చేశారో మీరు ఇక్కడ కూడా కంపార్ట్మెంట్స్ క్రియేట్ చేయండి. అంటే పబ్లిక్ వెళ్ళడానికి లైన్స్ మీరు ఎంత చేసినా తోపులాటల్లో పడిపోతారు కాబట్టి కంపార్ట్మెంట్స్ క్రియేట్ చేయండి. గ్రూప్ వైజ్ గా మీరు రిలీజ్ చేస్తే కనుక తోపులాటలు జరగదు. సమ్మక్క సారక జాతరలో కూడా మనం కొన్ని వినే అవకాశాలు ఉంటాయి. అది కూడా మెయిన్ గా స్టాంపేడ్స్ అవ్వడము. ఇంకొకటి కూడా మీకు తెలియదు, చాలా మందికి న్యూస్ కూడా బయటకు రాలేదు. ఈ సమ్మక్క సారక సంబంధించిన అడవి ఏదైతే ఉందో ఆ అడవి దగ్గర ఒకప్పుడు ఏం జరిగింది, పూర్తి అడవి మొత్తం కూడా ఏదో ఒక పెద్ద మిషన్ వచ్చి కంప్లీట్ గా కట్ చేసి పోయినట్టుగా అడవి అంతా కూడా స్మాష్ అయింది. దాదాపుగా ఒక 3 కిలోమీటర్ల రేంజ్ వరకు అడవి అంతా స్మాష్ అయింది. అంటే ఒక పెద్ద ఏరోస్పేస్ ఏదైనా సరే అది ల్యాండ్ అయ్యి టేక్ ఆఫ్ తీసుకున్నట్టుగా జరిగితే ఎట్లుంటుందో అలా మొత్తం అడవి అంతా కొట్టుకుపోయింది. అప్పట్లో చాలా మంది శాస్త్రవేత్తలు వెళ్ళారు, చూశారు, ఎవ్వరికి అదేం తెలియలేదు అసలు ఎందుకు అట్లయింది. పోనీ భూకంపం వచ్చిందా అంటే రాలేదు, వరదలు వచ్చినాయా, వరదలు రాలేదు. పెద్ద ఈదురుగాలు వచ్చి ఎంతో పెద్ద ఈదురుగాలు వస్తే తప్ప అది జరగదు. ఈదురుగాలు లేవు, ఏమీ లేవు. ఓ పెద్ద దాదాపుగా ఒక ఏరోప్లేన్, ఒక బోయింగ్ ప్లేన్ గనక వెళ్తే ఎట్లుంటుందో అంత మొత్తం కూడా అడవి అంతా మొత్తం ఫ్లాట్ గా కొలాప్స్ అయింది. అది ఏం జరిగిందో ఇప్పటికి ఎవరికి తెలియదు. సో ఆ అడవి కూడా ఒక మిస్టరీయే, అది బాగా గుర్తుపెట్టుకోండి. సమ్మక్క సారక ఉన్నటువంటి అడవి ఒక మిస్టరీ. అది ఆ మిస్టరీ ఉన్న అడవిని ఎప్పుడు పాడు చేయకండి, దాన్ని ఆ అడవుల్ని కూడా కాపాడండి, దాన్ని మిస్టరీని పాడు చేయకండి. అదొకటి చాలా జాగ్రత్త. అట్లాగే పూరి జగన్నాథ్ ఆలయంలో గరుడ పక్షి అనేది చెప్పారు మీరు. అవును, అదేంటి? అది కూడా ఒక విపత్తుకు సంకేతమా? ఎస్. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి మనకు ఒక సూచన, మన పల్లెటూరులో ఉన్నప్పుడు మనకు సూచన, ఎక్కడో ఒక చోట గద్దలన్నీ కూడా కలిసి తిరుగుతున్నాయంటే అక్కడ ఎవరో చనిపోయారు, ఏదో చనిపోయి ఉంటేనే గద్దలు తిరుగుతున్నాయి అని మనకు కామన్ గా సెన్స్, అది కామన్ సెన్స్. సో అసలు మీరు ఎప్పుడైనా చూడండి, స్వామివారి యొక్క శిఖరం పైన పక్షులు తిరగవు, పక్షులు వాలవు. మీరు ఎప్పుడు వెళ్ళి చూసినా, నేను అక్కడ ఉండి మరీ చూశాను కదా, అక్కడ పక్షులు ఎగరవు, పక్షులు వాలవు కూడా. ఎందుకోసం అంటే అది విమాన గోపురం మీద దాని యొక్క రేడియేషన్స్ భయంకరంగా ఉంటాయి కాబట్టి పక్షులు వెళ్ళవు. అది విమాన గోపురం అని చెప్పి పక్షులు వెళ్ళవు. అలాంటి పూరి జగన్నాథ్ స్వామి దేవస్థానం మీద గరుడ పక్షులు, అది మామూలు వేరే పక్షులు అంటే గరుడ పక్షులు, శ్రీ మహావిష్ణు వాహనమైన గరుడ పక్షులు వచ్చి అక్కడ తిరిగాయి అంటే అది భవిష్యత్తులో వినాశనానికి సూచన. సో నేను అదే చెప్తున్నా కదా, పూరి జగన్నాథ్ దేవస్థానంలో కూడా హారతి ఎప్పుడు కూడా ఆరిపోదు. అంత ఉన్న హారతి సడన్ గా ఒక్కసారి ఆరిపోయింది. అది ఒకటి. ఒకసారి హారతి ఆరిపోవడం జరిగింది, దానికి సంకేతము అన్ని ఉన్నాయి. దీనికి ఏంటంటే దేవ ప్రశ్న అని ఒకటి ఉంటుంది, అది వేసేవాళ్ళు చాలా తక్కువ మంది. మేము ఆల్రెడీ ఆ దేవ ప్రశ్న వేసి ఎందుకు ఇలా జరిగింది, ఇప్పుడు నేను అది కూడా ప్రెడిక్ట్ చేశాను. పోయిన సంవత్సరము పూరి జగన్నాథ్ స్వామి యొక్క ఆలయం మీద ఉండేటువంటి జెండాను గరుడ పక్షి ఒక 3 రౌండ్లు తిరిగి సముద్రం వైపు ఎత్తుకొని పోయింది. అది ఎందుకు జరిగింది అని చెప్పినప్పుడు నేను క్లియర్ చెప్పాను, రాబోయే సమయంలో మత కల్లోలు ఎక్కువగా ఏర్పడతాయి, మతానికి సంబంధించిన
హత్యలు ఎక్కువగా జరుగుతాయి, కాబట్టి అందరూ శాంతనంగా ఉండండి, అది ఏమైనా జరగవచ్చు అని చెప్పాను. నేను ఏప్రిల్ 1వ తారీఖు 2వ తారీఖు చెప్పాను, ఏప్రిల్ 22వ తారీఖు 14వ తారీఖు డేట్ ఐడియా లేదు. అప్పుడు ఇక్కడ మన జమ్మూలో పహల్గామ్ ఇష్యూ జరిగింది, భయంకరంగా పహల్గామ్ ఇష్యూ జరిగింది. సో అది ఎందుకు జరిగింది అని అంటే సంకేతం ఆల్రెడీ భగవంతుడు చెప్పాడు, మతోన్మాదం పెరుగుతుంది, ఇప్పటికీ మతోన్మాదం పెరుగుతుంది. ఇది మనమందరం కూడా చూడాలి. ఈ మతోన్మాదం తగ్గించగలిగితే మనమే తగ్గించాలి. మనం తగ్గించాలంటే అర్థమైంది ఐకమత్యంగా ఉంటేనే తగ్గుతుంది, లేకపోతే ఎవడికి వాడు నాకేం సంబంధం లేదు, పక్కింటోడికి ఏమైతే నాకు సంబంధం లేదంటే రేపు నీ ఇంట్లోకి వస్తాను. అది కరెక్ట్ గా ఆలోచన చేసుకోవాలి తప్ప మీడియా పూర్వకంగా ఎక్కువ చెప్పలేను. నేను ఏదైతే చెప్తున్నానో మీరు వ్యక్తిగతంగా ప్లాన్ చేసుకోవాలి. అదే చెప్తున్నా కదా, భవిష్యత్తు ఇంకో 15 సంవత్సరాల తర్వాత మనుషులు సిటీలో బతకలేరు, మనుషులు సిటీలో మణగలేరు. సో ఎక్కడైతే మూకుమ్మడి దాడులు చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుందో అక్కడ ఎక్కువగా మూకుమ్మడి దాడులు జరుగుతాయి. అందుకే భవిష్యత్తు ఏం జరుగుతుందంటే సపరేట్ కాలనీస్ తయారవుతాయి, సపరేట్ కమ్యూనిటీస్ తయారవుతాయి. కమ్యూనిటీ వాళ్ళే సెక్యూరిటీ డెవలప్ చేసుకుంటారు. అంటే పూర్వము దుర్గములు అని ఉంటుండే, ఆయా కింగ్స్ దుర్గములు ఉంటుండే. మళ్ళీ ఇన్ఫినిటీ, మళ్ళీ పాత రోజులు వస్తాయి. ఒకప్పుడు బంగారు నాణాలు వెండి నాణాలు ఉంటుండే, అవి పోయి కాగితాలు వచ్చాయి. ఈ సంవత్సరం నుంచి ఏంటంటే కాగితాలు పోయి బంగారు నాణాలు వెండి నాణాలు, తర్వాత డిజిటల్ కరెన్సీ వస్తుంది. ఈ సంవత్సరం నుంచి అది ప్రారంభం. పరాభవన సంవత్సరం నుంచి మార్పులు మొదలవుతాయి. కాబట్టి ఈ మార్పులకి మీరు సిద్ధం అవ్వాలి, ఈ మార్పులకు తగ్గట్టుగా మీ మైండ్ సెట్ ని మార్చుకోవాలి, మార్పులకు తగ్గట్టుగా నేర్చుకోవాలి. యుద్ధ భయాలు ఏమైనా ఉన్నాయి గురుగారు ఈ సంవత్సరం? అంతర్యుద్ధమే, బహిర్యుద్ధం లేవు. ఎందుకోసమంటే పిరికోడు ఎప్పుడైనా చాప కింద నీరులాగానే వస్తాడు. కరెక్ట్. సో పిరికోళ్ల యుద్ధమే ఇది ధైర్యవంతుల యుద్ధం కాదు, మొత్తం పిరికోళ్లే. ఈ పిరికి సన్నాసులు అందరు కూడా ప్రజల్లో కలుస్తారు, మంచి వాళ్ళలాగుంటారు, అంతర్యుద్ధానికి తెరతీస్తారు. కాబట్టి వాళ్ళని పసిగట్టడం కష్టం. మన దేశంలోనే ఇది, మన దేశమే. వేరే దేశాల్లో చట్టాలు చాలా గట్టిగా ఉన్నాయి. మీరు చైనా పోండి, ఎవడు దేశానికి విరుద్ధంగా ఒక్కోడు మాట మాట్లాడినా వాడి పని అయిపోతుంది. ఇజ్రాయెల్ వెళ్ళండి, ఇజ్రాయెల్లో వాళ్ళు ఎంత దేశభక్తితో ఉంటారు. అదే మీరు రష్యా వెళ్ళండి. అందుకే మన భారతదేశస్తుని చైనీస్ కానీ తర్వాత వేరే కంట్రీస్లో ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అని అంటే దే వోంట్ రెస్పెక్ట్. ఎందుకంటే మీ దేశం మీద మీకు భక్తి లేదయ్యా, మీ దేశం మీద గౌరవం లేదు. మీ దేశంలో ఉంటూ మీ దేశంలో అన్నం తింటూ మీ దేశానికే ద్రోహం చేస్తారు. వేరే దేశం వాడికి జిందాబాద్ అంటారు. మీ దిక్కుమాలిన దేశం. మీ దేశం లోపలికి బ్రిటిషర్స్ వచ్చారు, మా దేశంలోకి వచ్చారు అని గట్టిగా అడుగుతాడు. చైనా వాడదే గట్టిగా అడుగుతాడు. ఏం సమాధానం చెప్తారు? చెప్పలేరు. కరెక్ట్. బ్రిటిష్ వాడు చైనాలో దూరలే, అంతేగా జపాన్ లో దూరలే. ప్రపంచం అంతా వెళ్ళాడు కానీ అక్కడికి వెళ్ళా. అమెరికా కూడా కొట్టాడు కానీ వాడు చైనా వెళ్ళలేకపోయాడు. అందుకే మన భారతదేశంలో ఇప్పటికైనా అందరూ కూడా మెలకువ అవ్వాలి. ఆర్థిక స్థితిగతుల మీద అందరూ పట్టు సాధించాలి. మనం ఎవరికి డబ్బులు ఇస్తున్నాం అనే దాని మీద కూడా మన ఆలోచన కరెక్ట్గా ఉండాలి. మనం అపాత్ర దానం అర్థం ఏంటంటే వాళ్ళకి డబ్బులు ఇస్తే మనని చంపడానికి మనమే వాళ్ళకి ఫండింగ్ చేస్తున్నట్లు లెక్క. సో వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి, ఆ పిరికి పందలకు మీరు డబ్బులు ఇవ్వకండి. ఆ పిరికి పందలు చేసే పని అదే ఉంటుంది. మనం ఇచ్చే డబ్బులతోటే మన ఇంట్లో బాంబులు పెడతారు. కాబట్టి పిరికి పందలకు డబ్బులు ఇవ్వకండి అని చెప్తాను. మన తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనకి ఏమైనా అవకాశం ఉందా? లేదు, ఛాన్సే లేదు. తెలుగు రాష్ట్రాలకు రాష్ట్రపతి పాలన ఛాన్సే లేదు. కాకపోతే నేను తెలుగు రాష్ట్రాల్లో ఉండే వాళ్ళకి ఏం చెప్తానంటే, ముఖ్యంగా భాగ్యనగరానికి చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఏం చెప్తాను అంటే, భూములు అమ్ముకోకండి. ఇంకో 2 ఏళ్ళు భూములు అమ్ముకోకండి. ఇంకొక 2 ఏళ్ల తర్వాత 2027 కూడా కాదు, అదే 2027 మీకు ఆగస్ట్ అనుకోండి. 15 ఆగస్టుకి ఎర్రకోట మీదకించి ఒక అద్భుతమైన న్యూస్ వస్తుంది భాగ్యనగరానికి సంబంధించి. ఆ న్యూస్ అయితే నాగ్పూర్ గురించి అని రావచ్చు, లేదంటే భాగ్యనగర్ గురించి అని రావచ్చు. దేవుడా, అంటే చేస్తున్నారనమాట అయితే. ఎస్. సో అది ప్రకటన వచ్చింది అనుకోండి, అసలు భాగ్యనగరం రూపురేఖలు మొత్తం మారిపోతుంది. ఇంకా కానీ తెలంగాణ భవిష్యత్తు దెబ్బతింటది కదా గురుగారు. ఎందుకు? ఇంకా పెరుగుతుంది. ఏమవుతుంది? అంత అద్భుతం జరుగుతుంది. సో భూములు అమ్ముకోకండి. ముఖ్యంగా భాగ్యనగరానికి 50 కిలోమీటర్ నుంచి 100 కిలోమీటర్ రేడియస్, అంటే ఓఆర్ఆర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ నుంచి 50-100 కిలోమీటర్ రేడియస్ లో చుట్టూ కూడా ఎక్కడ భూములు అమ్ముకోకండి.
దాచిపెట్టుకోండి. ఉన్నాయి ఇంకో 2.5 ఏళ్ళు ఓపిక పెట్టండి, మీ గుడ్ న్యూస్ వస్తుంది. ఓకే, అది లైఫ్ మారిపోతుంది. ఎందుకోసమంటే ఢిల్లీలో ప్రజలు బతకలేరు. కష్టం అండి, అయిపోయింది ఇప్పటికే చాలా ఆ. కష్టంగా ఉంది అక్కడ. సో ఢిల్లీలో ప్రజలు బతకలేరు. ఇక రాజకీయ తీరుతెన్నులు మారుతున్నాయి. కాబట్టి తీరుతెన్నులు మారాలి అన్నా, ఏది జరగాలి అన్నా అయితే నాగ్పూర్ లేదంటే భాగ్యనగరం, భాగ్యనగర్. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి కంపల్సరీ యూనియన్ ఇండియాస్ టెరిటరీ. క్యాపిటల్ అవుతుంది. ఉమ్. యూనియన్ యూనియన్ టెరిటరీకి టెరిటరీ వెళ్ళిపోతుంది, తీసేసి, క్యాపిటల్ కూడా అవుతుంది. Oh my God. అది